జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గౌడ గీత వృత్తిదారుల హక్కులకై ప్రత్యేక పోరాటం. అర్హులైన గీత కార్మికులకు వెంటనే లైసెన్సులు మంజూరు చేయాలన్నారు. జాతీయ నాయకులైనటువంటి అమరవేణి నరసింహరావు గారు మరి దాదాపు 30 సంవత్సరాల నుండి కూడా ఈ గీతా కార్మికుల కోసం ఎనలేని పోరాటం చేయడం జరుగుతుంది. మరి గౌడ గీతా కార్మికులు చైతన్యపరుస్తూ మరి అదేవిధంగా అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసి మరి హక్కులను కూడా సాధించడం జరిగింది. మోపుదెబ్బ ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ రాష్ట్రంలో గీత వనాలను నాశనం చేయడము, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న ఏదైతే ఏలిందో మన ఉస్మానాబాద్ ఏరియాలో వాటి గుట్టలను కూడా ఈ ఖనిజ సంపద కోసం దాన్ని ఆయన సర్దార్ సర్వాయి పాపన్న ఆనవారు లేకుండా దుర్పేయడంలో ఈ ప్రభుత్వం అప్పుడు ఉంటే దాని మీద విరోచకమైన పోరాటం చేసి ఆ గుట్టలో 4,000 ఎకరాలను కూడా కాపాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గీతా కార్మికులు అధ్వాన పరిస్థితిని ఎదుర్కోవడం జరుగుతుంది. మరి వేరే వృత్తి మీద ఆధారపడి ఈరోజు జీవించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ రానున్న మద్యం పాలసీలో 50% వాటా ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాల్లో కూడా బెల్ట్ షాపు మన గ్రామానికి మద్య సరఫరాను ఇక్కడ కూడా ప్రభుత్వాలు నిలిపివేయలేదు. కాబట్టి గ్రామంలో ఖచ్చితంగా బెల్ట్ షాపు అది ఒకరికి అది గౌడ్లకే ఇవ్వాలనేది మోపుదెబ్బ విజ్ఞప్తి చేస్తుంది. మరి అదేవిధంగా ఈ ఎక్సైజ్ లైసెన్సులు మంజూరీ కోసం సంవత్సరాల తరబడి అక్కడ పెండింగ్లో పెట్టుకునే అలాగే ఉంటున్నాయి. కాబట్టి మరి అధికారులు కూడా ప్రభుత్వం కూడా దీని మీద సమీక్షించి పూర్తి స్థాయిలో ఒక పెట్టుకున్న మన అర్జీ పెట్టుకున్న నెల రోజులకు మాత్రమే లైసెన్సులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి గతంలో 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమి ఇవ్వాలనేది ఉన్నది. ఆ జీవోను కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆ జీవోను ఇంప్లిమెంటేషన్ చేసిన పరిస్థితి లేదు. ప్రభుత్వాలు అమ్ముకోవడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక గ్రామానికి ఒక 5 ఎకరాల భూమి ఇస్తే స్వచ్ఛమైనటువంటి కళ్ళు మరి ప్రజలకు అందించే విధంగా ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ వీటి ద్వారా పొలాల ద్వారా పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాష్ట్రంలో కల్లు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాటిని పటిష్టం చేసే విధంగా మరి వాటి ద్వారా మిగతా చెట్లు పెంచుకోవడానికి కానీ వీటన్నిటి కూడా మరి అభివృద్ధి చెందడానికి గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటికి డైరెక్టర్స్ కూడా ఏర్పాటు చేసి నిధులను మిగతా వాటికి అయితే ఏ విధంగా సమకూరుస్తున్నారో గీతా కార్పొరేషన్కు ఒక 5,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక జిల్లాకు ఒక వసతిని ఏర్పాటు చేసే విధంగా హాస్టల్స్ కూడా విద్యా అభివృద్ధి వైపు మళ్ళీ విధంగా గీతా కార్మికుల కోసం ఒక గౌడ హాస్టల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. టీఎఫ్టీ లైసెన్సులు గౌడ మిత్రులకు మంజూరు చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు ప్రభుత్వాలు మరి ఈ జీవో నెంబర్ 2 మీ ప్రొఫెషనల్ టీఎఫ్టీగా మరి ఈ అందించే విధంలో మీ అభిప్రాయం ఏ విధంగా? దీని మీద ఇంతకుముందు గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు మన ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా దీని మీద సంప్రదించడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం ఈ సమస్యను గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పరిష్కరించలేకపోయింది. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మరి గౌడ్లకు ఇస్తే అది లబ్ధి జరుగుతుంది, గీతా కార్మికులకు న్యాయం జరుగుతుంది. మరి అటువంటిది రెడ్డిలకు రావులకు ఈ ఎక్సైజ్ శాఖను అప్పగించడంతో మరి ఈరోజు గీతా కార్మికులటువంటి బతుకున్నటువంటి వాటి మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. ఎందుకంటే మరి గౌడ్లు రాజకీయ శక్తిగా మారడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని పూర్తిగా అణచివేయాలన్నతోటే ఈ రాజకీయ కుట్రల్లో భాగంగా కూడా గౌడ్లు బలి అవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎంతైతే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో గౌడ సోదరులకు ఏజెన్సీ ద్వారా వాళ్ళకు లైసెన్సులు ఇచ్చినప్పుడు మాత్రమే మరి లబ్ధి చేకూరుతుంది, వాళ్ళకు జీవనోపాధిగా ఉంటుంది. మరి లేకుంటే ఇతరులతోటి భూ యజమానులతోటి ఎన్నో విధంగా వాళ్ళు నష్టాలకు గురవుతున్నారు, చెట్లను నరికివేతలకు గురవుతున్నారు. కాబట్టి మరి కేవలం చెట్టు మీద గౌడుకు మాత్రమే పూర్తి హక్కు ఉన్నది. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం మీరా ప్రాజెక్ట్ అని ఏర్పాటు చేసి కేవలం ఒక హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. మరి దాన్ని గ్రామస్థాయిగా తీసుకొచ్చి మరి అందించినట్టయితే ఇంకా ఎంతో
గీతా కార్మికులు లబ్ధి చేకూరుతుంది, అభివృద్ధి వైపు మరుగుతారు. మరి ముఖ్యంగా తాటి ఈత వనములతోటి ఎన్నో ప్రొడక్ట్స్, మరి చాక్లెట్ కావచ్చు, ఈరోజు బెల్లంగా తయారీ కావచ్చు, వాటి అధునాతన పద్ధతిని తీసుకురావాల్సిన ప్రభుత్వాలు మరి ఎన్నో వాటి మీద ఎన్నో కులాలకు కూడా ఆధునికంగా యంత్రాలు తయారు చేస్తున్నప్పటికీ మరి గీతా కార్మికులకు సంబంధించి ఎలాంటి కూడా ఆధునిక పరికరాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు విఫలమైంది. కేవలం కాటమయ్య గౌడ కిట్ అని చెప్పి ఒక ఓన్లీ సేఫ్టీ మోకాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో పూర్తి స్థాయి ఏమాత్రం కూడా వాళ్ళకు లబ్ధి చేకూర్చలేదు. కేవలం ప్రాణానికి మాత్రం కొంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మరి అది ఎక్కడంలో దిగడంలో మరి నరక యాతన అనుభవించాల్సిన పరిస్థితి ఈరోజు గౌడ గీతా కార్మికులు. నమస్తే. ఈరోజు కొమరంభీం జిల్లా కేంద్రంలో మరి మోపుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఈ యొక్క గౌడ సమస్యలపైన మాట్లాడేందుకు మన అన్న దగ్గరికి రావడం జరిగింది. అన్న ఎంతో గౌడలకు సేవ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి గౌడ మిత్రుల ఈ యొక్క బాధలు, వాళ్ళ యొక్క కష్టాల గురించి మనతో మాట్లాడేందుకు మాట్లాడించే ప్రయత్నించారు. అన్న నమస్తే. అసలు ముఖ్యంగా మన కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి గౌడలు కష్టాలు ఏంటి? అసలు కొందరికి లైసెన్సులు అప్లై చేసుకున్నా కానీ ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ అందట్లేదట. దీనిపైన మీరు గౌడల గురించి ఏం మాట్లాడగలరు? గతంలో మనకి ఎస్ఐకి సంబంధించినటువంటి లైసెన్స్లు పెట్టినప్పటికీ కూడా మరి అధికారులు వారి మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీని మీద ప్రత్యేకంగా మేము మోపుదెబ్బ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము. ఈరోజు ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా ఎక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ లైసెన్స్లను కనీసం ఒక నెల రోజుల్లోపు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో పెట్టుకున్నటువంటి వారు చాలా సంవత్సరాల తరబడి మన గీతా కార్మికులను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు మానవీయ దృక్పథంతో ఆలోచించి ఒక నెల రోజుల్లోపే ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా కేంద్రంలో పెద్ద మొత్తంలో తాటి తపనాల ధ్వంసం చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏం జరిగిందంటే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అభివృద్ధి చేసిన తర్వాత పొలాలు అనేది కనుమరుగైన తర్వాత రియాల్టర్లు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు అందరూ కూడా ఈ రియాల్టర్లకు సపోర్ట్ చేయడంతో, ప్రభుత్వాధికారులు కూడా సపోర్ట్ చేయడంతో ఈరోజు ఈత తాటి వనాలని ధ్వంసాలు జరుగుతున్నాయి. కాబట్టి పూర్తిగా వీటిని ప్రభుత్వం ఈత తాటి చెట్లు నరికిన వారి మీద కఠినమైనటువంటి శిక్షలు ఏర్పాటు చేస్తే మాత్రమే దీనికి ఆగే పరిస్థితి ఉన్నది. లేకపోతే రానున్న రోజుల్లో ఈ కళ్ళు గీత వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గవర్నమెంట్ గౌడ మిత్రులకు లైసెన్స్ ఇచ్చినా కానీ అక్కడ బెల్ట్ షాపులతోని తనకున్నటువంటి ఆర్థిక పనులైనటువంటి గీతకాలు తాటికాలని అమ్మని పరిస్థితిలో అతను కుటుంబ పోషణకు భారం అవుతుంది.